ఒకసారి ఈ వీడియో చూడండి. మీరు ఎస్సీలు రావద్దు, కొబ్బరికాయలు కొట్టవద్దు, మీకు మాకు సంబంధం లేదు. మీరు ఎవరు 30 సంవత్సరాల నుంచి కూడా గుళ్ళకు మా ఎస్సీలు ఎవరు రానియరు. అక్కడ పోతే కూడా మీరు ఎస్సీలు రావద్దు అని అంటారు. హైదరాబాద్కు కూతపెట్టు దూరంలో ఉన్న షామీర్పేట్ పిఎస్ పరిధిలోని అద్రాస్పల్లి గ్రామంలో శ్రీరామనవమి రోజున రాముల వారిని దర్శించుకోవడానికి వెళ్ళిన వారిపైన కులం పేరుతో మీరు అంటారాని వారు దళితులు రాముల వారిని దర్శించుకోవడానికి వీల్లేదని వారిని వెలివేయడం జరిగింది. అంటే హిందువుల జనాభా ఎక్కువ చూపించుకోవడానికి దళితులు కావాలి, అప్పుడు కులం అడ్డం రాదు. గుడిలో ఉన్న దేవుడిని ఊరేగించడానికి డప్పులు కొట్టడానికి దళితులు కావాలి, అప్పుడు కులం అడ్డం రాదు. కానీ తీరా దేవుడిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు మాత్రం కులం అడ్డం వస్తుంది. అంటే ఈ దేశంలో ఏ కులాలు హిందువులో ప్రకటించాలి కదా. ఇంతటి వివక్షను ఎదుర్కోలేక ఆల్టర్నేట్గా ఉన్న మతాలు క్రైస్తవం లేదా ఇస్లాంలోకి కన్వర్ట్ అయితే వారికి ఎస్సీ హోదా లభించదని సుప్రీంకోర్టు ఏమో తీర్పులు ఇస్తుంది. హిందువులమందరం బంధువులం, హిందూ ధర్మ పరిరక్షకులం అని చెప్పుకునే సోకాల్డ్ మేధావులు బత్తాయి బ్యాచ్ ఎవరు కూడా దీనిపైన స్పందించరు. ఇంతటి వివక్ష ఎదుర్కొన్నందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక గొప్ప మాట చెప్పారు. పుట్టుక నా చేతిలో లేనందువల్ల హిందువుగా జన్మించాను, కానీ ఖచ్చితంగా హిందువుగా చావనని చెప్పారు. నిజమైన కుల రహిత సమాజాన్ని కోరుకునే ప్రతి ఒక్కరూ మన పేజ్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై భీమ్.